ఎస్ అంటే ఇప్పుడు తమిళనాడులో మనకేంటి చూస్తే 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తమిళనాడులో ఇప్పుడు మూడవ తరం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మొదటి తరం మనకేంటంటే పెరియారు, అన్నాదరై వీళ్ళు ఉంటారు. రెండవ తరంలో కరుణానిధి, జయలలిత. ఇప్పుడు కరుణానిధి, జయలలిత అంతమైన తర్వాత, చనిపోయిన తర్వాత వాళ్ళ తరానికి వారసుడుగా ఇప్పుడు విజయ్ కనిపిస్తున్నారు. ఎందుకంటే కరుణానిధి వారసుడిగా వచ్చిన స్టాలిన్ పరిపాలనని తమిళ ప్రజలు చూశారు. జయలలిత తర్వాత వారసత్వం లేదు, పళనిస్వామి జయలలితకు వారసుడిగా నిరూపించుకోలేని అక్కడ విఫలం చెందడం మనం చూస్తున్నాం. అంటే డిఎంకే, ఏఐడిఎంకేలు విఫలం చెందాయి అనే దాన్ని, ఈ వ్యతిరేకతని ఈ విజయ్ దగ్గర తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ద్రవిడియన్ నినాదం అనే దాన్ని చాలా స్ట్రాంగ్గా పరోక్షంగా ఇక్కడ విజయ్ వినిపించడం జరిగింది. ఏ విధంగా వినిపించారంటే, అనవసరంగా బీజేపీయే ఈయన హీరోని చేసింది. బీజేపీ, డిఎంకే కలిసి ఈయన హీరోని చేసింది. 2024 ఆగస్టులో కరూరులో ఈయన ప్రచారంలో 41 మంది చనిపోయినప్పుడు బీజేపీ ఈయన్ని ఈడీ ద్వారా, సిబిఐ ద్వారా ప్రెజరైజ్ చేసి ఆయన సర్టిఫికెట్, ఆయన ఫిల్మ్కి సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి ఢిల్లీ వీధుల్లో తిప్పినప్పుడు ఢిల్లీ ప్రజలకి ఈయన ద్రవిడియన్ సిద్ధాంతాన్ని చెప్పే ఒక హీరో దొరికాడు అన్నట్టు ఒక నినాదం తీసుకొచ్చాడు. కాబట్టి బీజేపీ ఈయన్ని హీరోని చేసింది. డిఎంకే పార్టీ కూడా ఆ టైంలో ఈయన్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల అది కూడా ఈయన హీరోని చేసినట్టే. ఇది విజయ్కి చాలా చక్కగా కలిసి వచ్చింది. ఏ విధంగా కూడా ఆయన బీజేపీకి లొంగకుండా ఉండడం, డిఎంకే అధికార పార్టీకి ఏమాత్రం లొంగకుండా డూ ఆర్ డై మోడ్లో ఆయన పోరాడిన తత్వం అనేది ఈ జన్జీకి తమిళనాడులో హీరోని చేసి పడేసింది. ఆయన హీరో, బయట కూడా హీరో అవ్వడం అనమాట. ఈ రెండిట్లో ఆయన బాగా ఉపయోగించుకున్నాడు. రెండవది స్టార్డమ్ ఆయనకు బాగా ఉపయోగపడింది. ఎందుకంటే తమిళియన్ యొక్క సైకాలజీ మనం చూడాలి. ఎంటైర్ 38 స్టేట్స్ ఇండియాలో ఉంటే, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ఉంటే, తమిళనాడు ఈజ్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్ అనమాట. ఆ టెంపుల్ కల్చరు, ఆ వైష్ణవిజం, తర్వాత ఒక తత్వవేత్తలు రావడం, సోషల్ రిఫార్మిస్ట్ మూమెంట్ రావడం, ఇది ఇండియాలో ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అనమాట. పీపుల్ ఒక ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉంటుంది. ఈ పీపుల్కి ఎవరైతే ఎమోషనల్ టచ్ చేయగలుగుతారో వాళ్ళకి అటాచ్ అయిపోతారన్నమాట. వాళ్ళని దేవుడిగా కొలవడం కూడా ఉంటుంది. ఒక వ్యక్తిని దేవుడిగా కొలిసే తత్వం అక్కడ తమిళనాడులో ఉంటుంది. దాన్ని టీవీకే చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా వదిలిపట్టుకున్నాడు. ఇది కరుణానిధి, ఈ జయలలిత లేమితనం ఆయనకి బాగా ఉపయోగపడిందని చెప్పాలి. అదొకటి. తర్వాత ఏఐడిఎంకేలో యాక్చువల్గా చెప్పాలంటే డిఎంకే తర్వాత ఏఐడిఎంకే ఆల్టర్నేటివ్గా రావాలి. కానీ ఏఐడిఎంకే వెళ్ళి బీజేపీతో కలవడం, బీజేపీని ఆల్రెడీ డిఎంకే స్పాయిల్ చేయడం, ఏ విధంగా యాంటీ హిందీ మూమెంట్లో స్పాయిల్ చేయడం, ద్రవిడియన్ నినాదం స్పాయిల్ చేసింది. ఇది ఇండైరెక్ట్గా డిఎంకే ఒడిచిపట్టుకోలేకపోయింది, కానీ ఇక్కడ టీవీకేకి కలిసి వచ్చిందనమాట. ఇది ఒక అద్భుతమైన తంత్రం అని చెప్తారు. నేను ఇప్పుడు వరకు మనకు ఎవరో తెలియదు, కానీ ఈ టీవీకే వెనకాల ఈ యొక్క విజయానికి ఎవరైతే సజెషన్స్ ఇచ్చారో ఈ పొలిటికల్ స్ట్రాటజీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే డిఎంకే చాలా తప్పు చేసింది. డిఎంకే పాలన కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ డిఎంకే ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరు వస్తారు చీఫ్ మినిస్టర్గా అంటే ఉదయనిధి, స్టాలిన్. ఇక్కడ పీపుల్ ఎవరిని చూసారంటే స్టాలిన్ వర్సెస్ టీవీకే విజయం చూడలేదండి. విజయ్ వర్సెస్ ఉదయనిధి, స్టాలిన్ చూశారు. ఉదయనిధి, స్టాలిన్ ఇప్పుడు విజయ్ స్టేచర్ ముందు పని చేయకపోవడం, ఇది అనవసరంగా డిఎంకే చాలా తప్పు చేసుకుందని చెప్పొచ్చు. తర్వాత న్యూ జెన్, ఇప్పుడు కొత్తగా ఓటర్లు రిజిస్టర్ అయ్యారు. ఈ న్యూ జెన్ ఏంటంటే ద్రవిడియన్ నినాదాన్ని అలా అన్నీ ఉంచుకున్న ఒక మార్పుని వాళ్ళు కోరుకున్నారు. ఎందుకంటే మనం ఏం చూడాలంటే జయలలిత వర్సెస్ కరుణానిధి ఆల్మోస్ట్ 2.5-3 దశాబ్దాల పాటు తమిళనాడులో రాజకీయాలంటే కరుణానిధి వర్సెస్ జయలలిత. ఈ యొక్క రాజకీయాలు చూసి ఉన్నారు. ఈ న్యూ జన్ మాత్రం ఒక మార్పుని కోరుకున్నారు. ఈ మార్పుకి విజయ్ అక్కడ దగ్గరగా సరిపోవడం అనమాట ఇది. తర్వాత టీవీకే మేనిఫెస్టో ఏంటంటే మొత్తం ప్రజాకర్షక పథకాలు ఉపయోగించి, ఇక్కడ ఏపీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకుని, ప్రజల యొక్క అన్ని డిఎంకే నుంచి అన్ని రకాలు ఉపయోగించి మేనిఫెస్టో యూత్, తర్వాత స్టూడెంట్లు, కొత్త జెన్జీ, ఈవెన్ ఆల్ఫా అన్ని వర్గాలని సంతృప్తిపరిచే విధంగా ఆయన చేసి చాలా ధైర్యంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఆయన వెళ్ళడం ఈరోజు ఆయనకి విజయం వర్తించిందని చెప్పొచ్చు. రైట్ సార్, ఒక్కసారి తమిళనాడు వెళ్దాం. టీవీకే ఆఫీస్ దగ్గర అంబరాన్ అంటే సంబరాలు చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా మా ప్రతినిధి మురళి అక్కడ మరిన్ని లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి.